ఈ రోజు జరగబోయే మ్యాచ్ కోల్కతా వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ మ్యాచ్కి సంబంధించి ప్రివ్యూ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా రేపు జరగబోయే మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్. ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాచ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్ ఎలిమినేటర్ మ్యాచ్. గెలిచిన టీము ముందుకెళ్తుంది, ఓడిపోయిన టీము ఇంటికి వచ్చేస్తుంది. కాబట్టి రెండు టీంలకు కూడా ఈ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పాలి. ఇంకా అలాగే ఈ రెండు టీంలు ఈ సీజన్లో చాలా కష్టపడి ప్లేఆఫ్స్కి వచ్చాయి. మెయిన్గా చెప్పాలి అంటే ఆర్ఆర్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఆధార్ కొట్టేశారు, కానీ సెకండ్ హాఫ్లో మంచిగా ఆడట్లేదు. ఇంకా మరి ఆర్సీబీ విషయంకి వచ్చేస్తే ఆర్సీబీ ఫస్ట్ హాఫ్ సరిగ్గా ఆడలేదు, సెకండ్ హాఫ్ మంచిగా ఆడుతున్నారు. అంటే ప్రజెంట్ ఫామ్ అయితే ఆర్ఆర్ కంటే ఆర్సీబీది మంచిగా ఉంది. ఆర్సీబీ వరుసగా 6 మ్యాచెస్ గెలిచి ప్లేఆఫ్స్కి వచ్చారు. ఆర్ఆర్ ప్లేఆఫ్స్కి వెళ్ళిన తర్వాత వరుసగా 4 మ్యాచెస్ ఓడిపోయారు. ఒక మ్యాచ్ వాన పడి రద్దయిపోయింది. దీన్ని బట్టి చూసుకుంటే కరెంట్ ఫామ్ అయితే ఆర్ఆర్ మీద ఆర్సీబీదే పైచేగా కనపడుతుంది. ఇంక ఈ సీజన్లో ఈ రెండు టీంలు మ్యాచ్ ఆడినప్పుడు ఆర్సీబీ మీద ఆర్ఆర్ఏ గెలవడం జరిగింది. అయినప్పటికీ ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు. ఇంకా తర్వాత ఆర్ఆర్ బ్యాటింగ్ చేసేటప్పుడు బట్లర్ సెంచరీ కొట్టి ఆర్ఆర్ని ఒంటి చేత్తో గెలిపించాడు. అయితే ఇప్పుడు ఆర్ఆర్కి బ్యాడ్ న్యూస్ ఏంటంటే బట్లర్ ఈ మ్యాచ్కి అవైలబుల్గా లేడు. ఇది ఆర్సీబీకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఆర్సీబీ మీద బట్లర్కి మంచి రికార్డ్స్ ఉన్నాయి. మనం 2022 ఐపీఎల్లో చూసుకున్నా కూడా క్వాలిఫైర్ 2 మ్యాచ్లో బట్లర్ సెంచరీ చేసి ఒంటి చేత్తో ఆర్ఆర్ని గెలిపిస్తాడు. కాబట్టి ఇలాంటి ప్లేయరు ఈ మ్యాచ్ ఆడకపోవడం అనేది ఆర్ఆర్కి బ్యాడ్ న్యూస్, ఆర్సీబీకి గుడ్ న్యూస్. ఇంకా మనం ఈ మ్యాచ్ విషయంకి వచ్చేస్తే ఈ మ్యాచ్ జరగబోయేది అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో. మరి మ్యాచ్ జరగబోయేది మే 22, అంటే రేపు సాయంత్రం 7:30కి. మరి ఇప్పుడు మనం పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకుంటే ఈ పిచ్లో యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 174. ఈ పిచ్లో మొత్తం 33 ఐపీఎల్ మ్యాచెస్ ఆడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 15 మ్యాచెస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 18 మ్యాచెస్ గెలిచారు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ పిచ్చి ఫస్ట్ బ్యాటింగ్ కంటే సెకండ్ బ్యాటింగ్ కి మంచిగా అనుకూలిస్తుంది. అలాగని ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ ఏం ఓడిపోలేదు, ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంటదంతే. కాబట్టి ఇక్కడ మాక్సిమం 90% టాస్ గెలిచిన వాళ్ళు చేసింగే తీసుకుంటారు. ఈ పిచ్లో బ్యాట్స్మెన్ సెట్ అయ్యాడు అంటే స్కోర్ రావడం చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా ఐపీఎల్ మొత్తంలో ఈ రెండు టీంల హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం చూసుకోగలిగితే ఈ రెండు టీంలు మొత్తం 31 మ్యాచెస్ ఆడారు. దానిలో 13 ఆర్ఆర్ గెలిస్తే 15 ఆర్సీబీ గెలిచారు. ఇంకా 3 మ్యాచెస్ నో రిజల్ట్. మరి ఆర్ఆర్ మీద ఆర్సీబీ హైయెస్ట్ స్కోరు 200, ఆర్ఆర్ హైయెస్ట్ స్కోరు 217, ఇంకా ఆర్సీబీ లోయెస్ట్ స్కోరు 70, ఇంకా ఆర్ఆర్ లోయెస్ట్ స్కోరు 58. ఇంకా మనం లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే ఆర్ఆర్ 2 మ్యాచెస్ గెలిస్తే ఆర్సీబీ 3 మ్యాచెస్ గెలిచారు. ఓవరాల్గా ఆర్ఆర్ మీద ఆర్సీబీది పై చేయిగా కనపడుతుంది. కానీ ఈ సీజన్లో ఆడినప్పుడు మాత్రం ఆర్సీబీ మీద ఆర్ఆర్ఏ గెలిచారు. ఇంకా ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ 2015లో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్లో వన్ సైడ్గా ఆర్సీబీనే గెలిచారు. స్క్రీన్ మీద ఒకసారి మనం స్కోర్ కార్డ్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆర్సీబీ 180 రన్స్ కొడితే రాజస్థాన్ రాయల్స్ 109 రన్స్కే ఆల్అౌట్ అయిపోతారు. ఈ రెండు టీంలు ఆడిన ఒక్క ఎలిమినేటర్లో కూడా ఆర్సీబీదే పైచేగా కనపడుతుంది. ఇంకా మనం ప్రీవియస్ లో చెప్పుకున్నట్లుగా ఈ రెండు టీంలు 2022 ఐపీఎల్కి ఇదే అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫైర్ 2 మ్యాచ్ అయితే ఆడారు. ఆ మ్యాచ్లో ఆర్సీబీ మీద ఆర్ఆర్ గెలిచి ఫైనల్కి వెళ్తారు. ఆర్సీబీకి ఆర్ఆర్ మీద రివెంజ్ తీసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పాలి. ఏ వెన్యూలో అయితే ఓడిపోయారో ఆ వెన్యూలోనే గెలవడానికి మంచి ఛాన్స్. ఇంక ఈ మ్యాచ్కి సంబంధించి రెండు టీంల పాసిబుల్ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే మొదటిగా ఆర్ఆర్ ఓపెనర్స్ ఎస్ఎస్వి జైస్వాల్ ఇంకా కాండుమోరే, నెంబర్ 3 సంజు శాంసన్, నెంబర్ 4 రియాన్ పరాగ్, నెంబర్ 5 ధ్రువ్ జురెల్, నెంబర్ 6 షిమ్రాన్ ఇట్మైర్, నెంబర్ 7 అశ్విన్, నెంబర్ 8 ట్రెంట్ బోల్ట్, నెంబర్ 9 సందీప్ శర్మ, నెంబర్ 10 ఆవిష్ ఖాన్, నెంబర్ 11 యుజ్వేందర్ చహల్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా రోమన్ పవెల్ లేదా బర్గర్ వస్తారు. సీజన్ స్టార్టింగ్ లో ఆర్ఆర్ బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను 2 ఆధార్ కొట్టేశారు. కానీ ఇప్పుడు ఆర్ఆర్ బౌలింగ్ బాగానే ఉంది, కానీ బ్యాటింగ్ లో అంత మంచిగా రాణించట్లేదు. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ ఓపెనర్స్ ఫేవ్ డు ప్లేసీ ఇంకా విరాట్ కోహ్లీ, నెంబర్ 3 రజత్ పర్దర్, నెంబర్ 4 మ్యాక్స్వెల్, నెంబర్ 5 కమ్రాన్ గ్రీన్, నెంబర్ 6 లోమ్రోర్, నెంబర్ 7 దినేష్ కార్తిక్, నెంబర్ 8 కరణ్ శర్మ, నెంబర్ 9 యశ్ దయాల్, నెంబర్ 10 ఫెర్గుసన్, ఇంకా నెంబర్ 11 మహమ్మద్ సిరాజ్. ఆర్సీబీ విషయంకి వచ్చేస్తే ఆర్సీబీ ప్రజెంట్ బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ 3 కూడా ఆధార్ కొట్టేస్తున్నారు. ప్రజెంట్ రెండు టీంల ఫామ్ బట్టి చూసుకుంటే మళ్ళీ చెప్తున్నాను, ఆర్ఆర్ కంటే ఆర్సీబీని పై చేయగా ఉన్నారు. ఇంక ఈ వీడియో మొత్తం చూశాక మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారన్నది. నేనైతే ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ మీద ఆర్సీబీనే గెలుస్తారనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.